వెల్కమ్ టు జిఎన్టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవులు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీష్ రావు నియమిస్తారన్న రేవంత్. కవితకు బెయిల్ కూడా వస్తుందని వ్యాఖ్య. కవితను రాజ్యసభకు పంపుతారని జోష్యం. అమరావతికి విచ్చేసిన టాటా సన్స్ ప్రతినిధి బృందం. ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ. వివిధ అంశాలపై చర్చ. నా పాత స్నేహితుడితో సమావేశం గొప్పగా జరిగిందన్న సీఎం చంద్రబాబు. రేవంత్ రెడ్డి విలీనం వ్యాఖ్యలపై స్పందించిన ఈటెల రాజేందర్. సీఎం చేసిన వ్యాఖ్యలో ఎలాంటి నిజం లేదని, అదంతా ఊహాజనితమైన వెల్లడి. కాంగ్రెస్ పార్టీ కావాలని తమపై విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం. సీఎం చెప్పినట్లుగా విలీనం జరగదన్న ఈటెల రాజేందర్. తాడేపల్లిలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించిన మంత్రి నారా లోకేష్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లు ప్రారంభం. అన్నా క్యాంటీన్ నిర్వహణకు దాతల నుండి భారీగా విరాళాలు. ఇస్రో మరో ఘనత. నిప్పులు చిమ్ముతూ నింగులోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వి D3. ఎస్ఎస్ఎల్వి D3 ద్వారా ఈఓఎస్ 8 శాటిలైట్ ను పంపిన ఇస్రో. విపత్తుల సమయంలో కీలక సమాచారాన్ని పంపనున్న ఉపగ్రహం. ఏడాది పాటు పనిచేయనున్న శాటిలైట్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్ ఇద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్. హాజరైన మంత్రులు పొన్నం, పొంగులేటి. నిండుకుండల నాగార్జున సాగర్. పోటెత్తుతున్న వరద. 590 అడుగులకు చేరుకున్న సాగర్ నీటి మట్టం. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 79,528 క్యూసెక్లు. 4 క్రష్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పారు. కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవిని బీజేపీ ఇస్తుందని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీష్ రావు నియమితులవుతున్నారని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితకు బెయిల్ కూడా వస్తుందని, విలీనంలో భాగంగా ఆమెను రాజ్యసభకు పంపుతారని అన్నారు. బీఆర్ఎస్ కు 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారని, వీరి అవసరం బీజేపీకి ఉందని చెప్పారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఎస్ఎస్ఎల్వి D3 ని విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా 175 కిలోల ఈఓఎస్ 8 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహం కీలక సమాచారాన్ని పంపిస్తుంది. ప్రకృతి విపత్తులతో పాటు అగ్ని పర్వతాలను కూడా ఈ శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. మొత్తం 17 నిమిషాల పాటు రాకెట్ ప్రయోగం కొనసాగింది. ఈఓఎస్ శాటిలైట్ ను యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహంలో ఉంటే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్, మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను తీసుకుంది. ఈ శాటిలైట్ పంపించే సమాచారం విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు పనిచేస్తుంది. का प्रज्वलन शुरू होगा T0 पर। यह मिशन दक्षिणी पूर्वी दिशा का मिशन है। इस मिशन के पूर्ण परिपथ की ट्रैकिंग के लिए रडार स्टेशन में शार, त्रिवेंद्रम, पोर्ट ब्लेयर, सिंगापुर और यत्रगा स्थित रडार स्टेशन इस पर निरंतर नजर बनाए रखेंगे और हम तक वास्तविक समय पर यान की सभी गतिविधियों की जानकारी उपलब्ध कराते रहेंगे। ऑटोमेटिक लॉन्च सीक्वेंस सुचारू रूप से जारी है। अब कुछ ही समय पर हम देखेंगे प्रज्वलन। -30 seconds. Time programs activities. -25 seconds. -20 seconds. -15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. +5 seconds. Normal. Superb liftoff of SSLV D3 EOS-08 mission. Sleek rocket searing through the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का 20 seconds. और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है। सभी तंत्र सामान्य रूप से कार्य करते हुए
clear weather here in Sriharikota and a good visibility for the flying rocket. Plus 40 seconds. यह तीसरी उड़ान SSLV की अपनी विश्वसनीयता सिद्ध करते हुए यह प्रमोचन यान निकल चला है अपनी उद्देश्य कक्षा की ओर। The action time of SS1 is 115 seconds. Flex nozzle for pitch and yaw steering. Fin tip actuation for the passive roll control. First stage performance normal. यहाँ प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य। इसका कार्यकाल लगभग 115 सेकंड का होगा। इस दौरान यह लगभग 2500 किलोन्यूटन का प्रणोद उत्पन्न करता हुआ यान को दिशा की ओर ले जा रहा है। An altitude of close to 68 kilometers in 114 seconds. Plus 2 minutes. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టాటా సన్స్ ప్రతినిధి బృందంతో సమావేశం కావడం తెలిసిందే. దీనిపై ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అమరావతిలో ఇవాళ నా పాత స్నేహితుడు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో సమావేశం గొప్పగా జరిగింది. ఆర్థిక అభివృద్ధి, స్వర్ణాంధ్ర ప్యాసేజ్ విజన్ 2040 దృష్టిలో ఉంచుకుని మేధావులు, పారిశ్రామిక దిగ్గజాల సభ్యులుగా ఏపీ ప్రభుత్వం ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ టాస్క్ ఫోర్స్ కు నటరాజన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా వ్యవహరిస్తారని సంతోషంగా ప్రకటిస్తున్నారని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలం నొలకపేటలో శుక్రవారం మంత్రి నారా లోకేష్ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ స్వయంగా పలువురికి అల్పాహారం వడ్డించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించే క్రమంలో భాగంగా 99 అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. వీటిని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ సీనియర్ నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తున్నారు. క్యాంటీన్తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2018లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 203 అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం. బాబు సూపర్ 6 హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా 2వ హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కాకుండా ముందల్నే పూర్తి చేస్తాం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్లో నేను నిలదీసినప్పుడు 2019 సెప్టెంబర్, అక్టోబర్లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది. కానీ నాకు ఊసే లేదు. ఎప్పుడన్నా అడిగితే ఖర్చు ఎక్కువ అవుతుందంటారు. ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు, భూ పట్టాల పైన, అదే విధంగా సర్వే రాయల పైన వేసుకునేదానికి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటాం జరిగింది. ఇంతేకాదు, ఆయన సొంత పేపర్, అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన, సొంత పేపర్ సాక్షికి ఎవరికి రాని యాడ్స్ 50% ఐఎన్పిఆర్ బడ్జెట్ ద్వారా సుమారుగా 400 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్ కి ఇచ్చుకుంటాం జరిగింది. సంవత్సరానికి ఈ 203 అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం 3 పూటలు పెట్టుంటే, భోజనం 3 పూటలు పెట్టుంటే
2.5 సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టుండొచ్చు, లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా 2 సంవత్సరాలు పెట్టుండొచ్చు, లేదంటే ఆయన రాలేసుకున్నాడే ఇది సర్వే రాలు, లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఏదో మన ఇది పాస్బుక్ మైనా దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ కానీ డబ్బులు పెట్టుంటే 3 సంవత్సరాలు నడిపించుండొచ్చు, 3.5 సంవత్సరాలు నడిపించుండొచ్చు. ఈ సభాముఖంగా ప్రజలందరిని ఆలోచించమంటున్నా. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పదే పదే చెప్పేవారు, పేద ప్రజలే మా దేవుళ్ళని. నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం. ఈరోజు నాకు ఎక్కడ బాధ వేస్తుందంటే వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాళి చేస్తూ బిచ్చగాలని ప్రశ్నించారు. చాలా బాధ వేస్తుంది. మీరు చేతగానోళ్ళు, మీరు నిరుపేద కుటుంబాలకి 3 పూట భోజనాలు పెట్టలేని అసమర్థులు. మీరు నిరుపేద కుటుంబాలను అవమానించే హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నారు. అన్న క్యాంటీన్ తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2018లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 203 అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం. బాబు సూపర్ 6 హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా 2వ హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కాకుండా ముందల్నే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలో ఎలాంటి నిజం లేదని, అదంతా ఊహాజనితమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలని విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా విలీనం జరగదని, తమ పార్టీలో అలాంటి చర్చే లేదన్నారు. రుణమాఫీ జరిగిందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కూడా ఈటెల రాజేందర్ స్పందించారు. రుణమాఫీ పూర్తిగా జరిగిందని చెబుతున్నారని, అదంతా బోగస్ అన్నారు. రుణమాఫీ 72,000 కోట్లు ఉండగా విధి విధానాల పేరుతో 34,000 కోట్లు తగ్గించారని ఆరోపించారు. అవి కూడా పూర్తిగా చేయలేదన్నారు. హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామాను ఆపాలని సూచించారు. అక్రమ కట్టడాలు జరగకుండా చూడాలని సూచించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బొత్సకు రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. దీంతో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కాస్త ఎమ్మెల్సీ బొత్స అయ్యారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నిక కావడం, ఇందులో వైసీపీ గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణులకి ప్రజలందరికీ కూడా వారు ఆశీస్సులిచ్చి సుఖంగా చల్లగా చూడాలని మరి వారిని ముందుగా నేను ప్రార్థించుకుంటూ, మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈ రోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానిమస్గా ఎలక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను వారందరికీ నా తాలూకా మరి ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ మరి యునానిమస్గా జరగడానికి సహకరించిన మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నామో అదే రీతిగా రాబోయే కాలంలో కూడా ఈ జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. రేపు ఇవాళ మంచి రోజు కాబట్టి ఇవాళ అన్ని ఊరుకొని రేపు ఉదయం నేను ప్రెస్ మీట్ పెడతాను, అక్కడ 2 నిమిషాలు మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. సంపూర్ణ రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 100% రుణమాఫీ ఎక్కడ జరిగిందని కాంగ్రెస్ నాయకులను ఆయన ప్రశ్నించారు. రుణమాఫీపై మీరు చెప్పిన మాటలో 1% నిజం ఉన్నా సరే సెక్యూరిటీ లేకుండా నీ కొడంగల్ నియోజకవర్గానికి రావాలని సవాల్ విసిరారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా సరే
100% రుణమాఫీ జరిగిందని చెప్పితే అక్కడికక్కడి రాజీనామా చేస్తానని అన్నారు. రాజకీయాలు వదిలేసి ఇంట్లోనే కూర్చుంటానని స్పష్టం చేశారు. చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం. మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్, మంచిగా రైతులను కూర్చోబెట్టు. ఒక్క రైతు వేదికలో నన్నా రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊర్లో, ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా? నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా? నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి, పోదాం. కేవలం కొడంగలే కాదు, మేము వదిలిపెడతా అనుకుంటున్నామేమో. మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి. ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిందో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ లెక్క చెప్పినాడు. రుణమాఫీ విషయంలో 1000 మంది ఉంటే కేవలం 100 మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని దొల్లతనాన్ని ఎండగట్టడం. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి. లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం, లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం. ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఎవరొద్దు. మీడియా నువ్వురా, నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం. మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మరోసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు. ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు ఆమీర్ అలీ ఖాన్ లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరి చేత ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నా ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, విప్ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అలీ ఖాన్లకు పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాంక్షల సాధన కోసం మేము నిలబడి పనిచేస్తామని సందర్భంగా హామీ ఇస్తున్నాం. మాకు చేతనైన కాడికి అక్కడ ఆ ప్రతిజ్ఞ అయితే ముగిసింది, కానీ ఇక్కడ ప్రజల ముందు మేము చేసే ప్రతిజ్ఞ ఏంటంటే మాకు చేతనైన కాడికి శక్తి వంచన లేకుండా ఇక తప్పనిసరిగా ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే పనిచేస్తామని నిలబడతామని కూడా ఈ సందర్భిస్తున్నా. ఈ హామీని నెరవేర్చడానికి శతవిధాల మేము ప్రయత్నం చేస్తామని కూడా స్పష్టం చేయదలిచాం. మిత్రులందరికీ కూడా మేము ఒక మాట, ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే అనేక మంది బలిదానాల ఫలితమే. మనం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ ఏర్పడటం వల్లనే మాకు ఈ గుర్తింపు దొరికింది. కాబట్టి మొట్టమొదటిగా అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత మా ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా మేము దాన్ని నిర్ణయం చేసుకుంటాం, దాన్ని నిర్వహిస్తామని అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ముగిసిన వెంటనే అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు నాతో పాటే ఇవాళ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు నాతో పాటే ఎమ్మెల్సీగా ఈ ప్రమాణ స్వీకారం చేసిన అమీర్ అలీ ఖాన్ గారు. करूंगा कि जो भरोसा, जो उम्मीद है लोगों की, और जो आवाम तेलंगाना के पब्लिक की, आवाम की जो ज़रूरत है उसको पूरा करने की पूरी कोशिश करूंगा. और अब इतने साल से जो काम हो रहा था सोशल सर्विस का, अब एक क़ानूनी तौर पे हम काम करने के अहल बने हैं. तो मैं समझता हूँ कि प्रोफेसर कोदंडराम रेड्डी साहब हैं और हम दोनों मिलके तेलंगाना के लोगों की जो మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. కాగా ఆయన కుమారుడు జోగిరాజును 3 రోజుల కిందట అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం జోగి రమేష్ ను పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోరగా ఆయన రాలేదు. స్టేషన్ కు రావాల్సిందేనంటూ పోలీసులు మరోమారు తెలపడంతో ఆయన
మంగళగిరి రూరల్ డీఎస్పీ ఆఫీసులో హాజరయ్యారు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన వందలాది మంది కార్యకర్తలను వెంట వేసుకుని వెళ్లి హల్చల్ చేశారు. అప్పట్లో ఆ కేసును నీరుగార్చేలా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కేసును బయటకు తీసి నోటీసులు ఇచ్చారు. 3 రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఆయన పోలీసుల హెచ్చరికతో ఎట్టకేలకు హాజరయ్యారు. అంతేగాని ధనమంది తీసుకొచ్చిన అన్ని వందలు ఎక్కించాల. నాయుడు గారి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు నిరసన తెలియజేయవలసి వచ్చింది? ఆ పరిణామాలన్నీ కూడా మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష చాలా అప్రతిష్ట పాలు చేసే విధంగా, రాజకీయ వ్యవస్థని దిగజార్చే విధంగా నా కొడక, అట నా కొడక, ఇట నా కొడక అని చెప్పేసి చాలా చండాలంగా మాట్లాడిన భాషకి నా మనసు చెలించింది. కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా? ముఖ్యమంత్రిని పట్టుకొని అటనా కొడక, ఇటనా కొడక, అమ్మ నా బూతులు తింటే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చివుమంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తెలియజెప్తే 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్న అటువంటి వ్యక్తుల్ని మందలిస్తాడు. మందలిస్తే రాజకీయాల్లో కొంచెం విలువలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేద్దామని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో అక్కడ వెళ్ళిన నా మీదే దాడి జరగటం, నాతో పాటు వచ్చిన వాళ్ళని కొట్టడం, నా కారుని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అవసరం. ఈరోజు గతంలో మేమున్నాం, ఈరోజు మీరు వచ్చారు. మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు. మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కానీ జోగి రమేష్ని అరెస్ట్ చేద్దామా, జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా, అరెస్టు చేసి సబ్జెక్టులో పెట్టాం. ఇవన్నీ క్షణికావేశం, మనం ఆనందం పొందటానికి పనికొచ్చే తప్ప చరిత్ర మరీ పునరావృతం అవుతుంది. దయచేసి పాలకులు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాం. ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనుగడ సాధించలేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. అభంశుభం తెలియని నా కొడుకు మీద ఎగిరిగోల్డ్ ఏంటి, ఎగిరిగోల్డ్ ఆశ ఎవడన్నా కొంటాడండి? డబ్బులు పెట్టి మీరు ఏ విధంగా కొనుక్కున్నారో మేము అదే విధంగా కొనుక్కున్నాం కదా. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి, ఈనాడు పేపర్లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి కొనుక్కున్న ఆస్తి, దాన్ని మరలా ఆ భూమిని మేము వాళ్ళు కూడా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి అమ్ముకోవడం జరిగింది. ఇంత జరిగితే అవంశం తెలియని నా కొడుకు మీద నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాను కాబట్టి నా మీద కక్ష ఉండొచ్చేమో. ఆ కక్ష సాధింపు నా మీద ఉండొచ్చు. కానీ అమెరికాలో ఎంఏ చేసి డెలాయిట్లో జాబ్ చేస్తూ ఎన్నికల్లో నాకు సహకరించాలని వచ్చిన నా కొడుకు మీద కేసు పెట్టి, అక్రమ కేసు, ఎటువంటి చిన్న పొరపాటు చేయన అటువంటి నా కుటుంబం మీద, నా కొడుకు మీద కేసు పెట్టారు, సబ్ జైలుకు పంపించారు. మీ కళ్ళు చాలా ఆనందంతో ఉండుంటాయి. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, దానికి కూడా సమాధానం చెప్తా. మీడియా ద్వారా అన్నీ కూడా రికార్డు మొత్తం కూడా ఇవ్వబోతా ఉన్నాం మీ అందరూ కూడా. దయచేసి ఈరోజు ఆనందంగా ఉండి, పంతులుగా ఉండి జోగి రమేష్ని తిడితేనో మా పదవులు కొనసాగుతాయని చెప్పేసి పదవులు రాని వాళ్ళు జోగి రమేష్ని తిడితే 3 రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు చందానగర్ పోలీసులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన నెహమ్యాని అలియాస్ బ్రూస్లీ చంద్రానగర్ పోలీసులకు పట్టుబడ్డారు. మాదాపూర్ డీజీపీ వినీత్ కుమార్, ఏడీసీపీ జయరాం, మియాపూర్ ఏసీపీ నరసింహారావు, చంద్రానగర్ సీఐ పాలవెల్లితో కలిసి వివరాలు వెల్లడించారు. చంద్రానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10న ఓ ఇంట్లో చోరీ జరిగింది. దీనిపై బాధిత కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. మనకు ఒక కంప్లైంట్ వస్తుంది, వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిందని. తర్వాత అది
అక్కడ మన క్లూస్ టీం వెళ్ళి ఛాన్స్ ప్రింట్ తీసుకొని ఛాన్స్ ప్రింట్ కంపేర్ చేసగా అది చేసిన వాళ్ళు A1 నెహమియా అలియాస్ బ్రూస్లీ అని తెలుస్తుంది. ఈజ్ ఏ నోన్ అఫెండర్. బై దట్ టైం ఆల్రెడీ అతని మీదే 53 కేసెస్ ఉన్నాయి అండ్ 10 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. అయినా కానీ మార్చుకోలేదు. మళ్ళీ దీనికి మొదలుపెట్టాడు దొంగతనానికి. సో ఇట్లా అతను 2-3 ఇల్లు ఒకే రోజు చేసేసి వెళ్ళిపోతాడు. మన టీం ఇతన్ని వెతుకుతుంటుంది. ఈజ్ ఏ సీజన్డ్ పర్సన్. ఇతన్ని పట్టుకోవడం ఎందుకంటే ఇతను మిగతా వాళ్ళలాగా అలాంటి క్లూస్ అవి ఏమీ చేయడు. బట్ ఇతను మోడస్ ఆపరెండి రాడ్ ఉపయోగించి ఆ లాక్ని ఓపెన్ చేస్తాడు. ఆ పర్టికులర్ మెథడాలజీలో చేస్తాడు. ఆ మోడస్ ఆపరెండి చూసి తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మా టీం చందనగర్ SHO అలాగే చందనగర్ DI అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ACP మియాపూర్ అండ్ అడిషనల్ DCP మాదాపూర్ వీళ్ళందరూ కూడా CCTV ఫుటేజెస్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నాక సమయం ఉంటేనే పెంపుడు జంతువులను పెంచుకోవాలని సినీ నటుడు విజయ్ దేవరకొండ సూచించారు. వాటితో గడిపే క్షణాలు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ పేట ఆసుపత్రిని తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి విజయ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెంపుడు జంతువులపై తమ కుటుంబానికి ఉన్న ఆసక్తిని వివరించిన విజయ్ విదేశాల తరహాలో పెంపుడు జంతువుల సంస్కృతి మన దేశంలోని ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందన్నారు. పెంపుడు జంతువుల కోసం అవసరమైన సౌకర్యాలు, వైద్య సదుపాయాలను హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నారని విజయ్ తెలిపారు. You need to spend lots of time, so just don't look at pet unte cool untadani eppudu pets తీసుకురాకూడదు ఎందుకంటే it's a lot. So people get pets. I know that everybody who has a bad experience just wants a good looking pet or a pet at home to make them happy, and కానీ there's a lot of work, so be prepared that it's like మన ఇంట్లోకి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బేబీ మన ఇంట్లోకి వస్తుంది, దాన్ని చూసుకునే అంత రెస్పాన్సిబిలిటీ టైం ఇవ్వగలితే అంత ప్రేమ ఉంటేనే తీసుకురావాలి. అదర్వైజ్ ఇట్స్ బెటర్ అవాయిడ్ ఇట్. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ డ్యాం నిండుకుండలా మారింది. జలాశయంలోని నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం 4 క్రష్ గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం డ్యాం ఇన్ఫ్లో, అవుట్ఫ్లో రెండు 79,528 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590 అడుగుల వద్ద కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 312 టీఎంసీలుగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవులు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీష్ రావును నియమిస్తారన్న రేవంత్. కవితకు బెయిల్ కూడా వస్తుందని వ్యాఖ్య. కవితను రాజ్యసభకు పంపుతారని జోష్యం. అమరావతి ఇచ్చేసిన టాటా సన్స్ ప్రతినిధి బృందం. ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ. వివిధ అంశాలపై చర్చ. ఇవాళ నా పాత స్నేహితుడితో సమావేశం గొప్పగా జరిగిందన్న సీఎం చంద్రబాబు. రేవంత్ రెడ్డి విలీనం వ్యాఖ్యలపై స్పందించిన ఈటెల రాజేందర్. సీఎం చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా ఊహాజనితమైన వెల్లడి. కాంగ్రెస్ పార్టీ కావాలని తమపై విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం. సీఎం చెప్పినట్టుగా విలీనం జరగదన్న ఈటెల రాజేందర్. తాడేపల్లిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించిన మంత్రి నారా లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్ల ప్రారంభం. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుండి భారీగా విరాళాలు. ఇస్రో మరో ఘనత. నిప్పులు చెబుతూ నింగిలోకి తీసుకెళ్లిన SSLV D3. SSLV D3 ద్వారా EOS 8 శాటిలైట్ ను పంపిన ఇస్రో. విపత్తుల సమయంలో కీలక సమాచారాన్ని పంపిన ఉపగ్రహం. 7 ఏడాది పాటు పనిచేయనున్న శాటిలైట్.
ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం. గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలుగా కోదండరాం అలీఖాన్ ఇద్దరి చేత ప్రమాణ స్వీకారం చేసిన మండలి చైర్మన్. హాజరైన మంత్రులు కొన్నం, పొంగులేటి. నిండుకుండల నాగార్జున సాగర్ పోటెత్తుతున్న వరద 590 అడుగులకు చేరుకున్న సాగర్ నీటి మట్టం. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 79,528 క్యూసెక్లు. 4 క్రష్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GN TV.